ఇప్పుడు నార్మల్‌గా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో మూవీస్ చూసుకున్నాం అనుకోండి. ప్రెల్యూడ్ షాట్స్, ప్రెల్యూడ్ ఓపెనింగ్ సీన్స్ చాలా మూవీస్‌లో లేవు. చాలా తక్కువున్నాయి మూవీస్‌లో లేవు. సో, మేము చాలా ట్రై చేసాం ఎతకడానికి. మెయిన్‌గా డ్రామాలో ప్రెల్యూడ్ షాట్ బద్ద సినిమా మనకెక్కువగా లేదు. సో, నేను మీకు ప్రెల్యూడ్ షాట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 'శివ' సినిమాని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 'శివ' సినిమాలో ప్రెల్యూడ్ సీన్ ఎయాలనుకుంటే ఇలా ఎయొచ్చు. ఎలా ఎయొచ్చు? స్టార్టింగు ఒకతను పరిగెడుతూ ఉంటది. అతని వెనక రౌడీలు కత్తులు పట్టుకొని పరిగెడతారు. లాస్ట్ పరిగెత్తేవారెవరో మనకు తెలవదు. ఆ రౌడీలు ఎవరో మనకు తెలవదు. తర్వాత రౌడీలు పరిగెత్తేవారిని చంపేస్తారు. అక్కడ సీన్ అయిపోతది. ఆ సీన్ అయిపోయిన తర్వాత సినిమా నార్మల్‌గా స్టార్ట్ అయితది. శివ వస్తాడు కాలేజ్‌కి, ఇదంతా నడుస్తుంటది. మనకు ముందు షాట్ ఏం ఇన్ఫర్మేషన్ తెలవదు. అసలు ఎవరు, ఎందుకు చనిపోయిండు, అసలు ఎవరు చంపేసిర్రు. కానీ మెల్లగా సినిమా ప్రోగ్రెస్ అయ్యి సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ పడాలి. ఆ సీన్‌లో ఏందంటే శివ వచ్చేసి ఒక ఆయనకి పిండం పెట్టాలి. ఆ ఎవరిని పెడతారు? నార్మల్‌గా నాన్నకి పెడతారు. ఆ పిండం పెట్టే సీన్‌లో మనం ఫోటో చూపించామనుకోండి వాళ్ళ నాన్నది. అప్పుడు మనకు అర్థమైతది. ఓహో! ఫస్ట్ పరిగెడుతున్నాడు అతను వాళ్ళ నాన్న. సో, మనకిప్పుడు ప్రేక్షకుడు మనకు అర్థమైంది. ఓహో! ఫస్ట్ సీన్ ఎందుకు ఏసిండు అని. అట్లనే శివకు గూడా అర్థమవుతది. శివకు గూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఓకే. ఎవరైతే జంపిండ్‌లో అది భవాని వాళ్ళ మనుషులని. సో, క్యారెక్టర్‌కి ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఆ సినిమా ప్రోగ్రెస్ అసలు ప్రేక్షకునికి గూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఏది సీన్ అయితే ఫస్ట్ పడ్డదో. అట్లా మనం ఏసినాం అనుకోండి. దాన్ని ప్రెల్యూడ్ చేయడం అనేది అంటాం. అది ప్రెల్యూడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజశేఖర్. ఈ వీడియోలో అవినాష్ ప్రెల్యూడ్ ఓపెనింగ్ గురించి చెప్పడం జరిగింది. నేను కూడా సేమ్ ఎగ్జాంపుల్ని మీకు విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే పెద్ద వంశీ గారు తీసిన అన్వేషణ మూవీ నుంచి కూడా ఓపెనింగ్ సీన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివ సినిమాకి మొదటి సీన్ ని ప్రిమైజ్ సీన్ గా వేయడం జరిగింది. గత వీడియోస్ లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకవేళ శివ సినిమాకి ప్రిమైజ్ ఓపెనింగ్ కాకుండా ప్రిల్యూడ్ ఓపెనింగ్ వేయాలి అనుకున్నప్పుడు ఎలా వేయొచ్చు అంటే, శివ ఓపెనింగ్ సీన్ లో ఒక 60 ఏళ్ల వ్యక్తి ఒక కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొంటూ ఉంటే అక్కడికి వచ్చిన 4 రౌడీలు అతన్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసిన చివరికి వాళ్ళు అతన్ని పట్టుకొని చంపేయడం జరుగుతుంది. ఈ సీన్ లో చనిపోయిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు, చంపిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. తర్వాత నార్మల్ గా ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. శివ అనే వ్యక్తి కొత్తగా ఆ సిటీకి రావడం, ఒక కాలేజీలో జాయిన్ అవ్వడం, కొన్ని పరిస్థితులలో జేడి అనే తోటి విద్యార్థితో గొడవలు, దాని ద్వారా గణేష్ అనేవాడు ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత భవానీ అనేవాడు ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా వీళ్ళతో గొడవలు జరుగుతున్న సమయంలో శివ తన తండ్రి ఫోటోకి దండేస్తూ ఉండడం, ఆ ఫోటోని చూసిన ప్రేక్షకుడికి మొదటి సీన్ లో చనిపోయింది ఎవరో కాదు శివ తండ్రి అని తెలుసుకోవడం, తర్వాత శివ కూడా ఒక పర్సన్ ద్వారా గానీ, ఒక సిచ్యువేషన్ లేక ఒక ఇన్సిడెంట్ ద్వారా తన తండ్రిని చంపింది భవానీ అని తర్వాత రిలీజ్ అవ్వడం. సో ఇలా గనక జరిగి ఉంటే మొదటి సీన్ ని ప్రెల్యూడ్ సీన్ అంటారు. అంటే ప్రెల్యూడ్ సీన్ మొదట్లో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ప్రేక్షకుడికి తెలియకపోయినా గానీ స్టోరీ జరుగుతున్న ప్రోగ్రెస్ లో చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ప్రేక్షకుడు తెలుస్తుంది, తన తండ్రిని చంపింది ఎవరు అనేది ప్రొటాగనిస్ట్ కు తెలుస్తుంది. సో ఇలా గనక మొదటి సీన్ వేసినట్లయితే దాన్ని ప్రెల్యూడ్ సీన్ అంటారు. ఇక సెకండ్ ఎగ్జాంపుల్, పెద్ద వంశీ గారు తీసిన అన్వేషణ మూవీ ఓపెనింగ్ సీన్ చూస్తే ఒక అమ్మాయి కేకలు వేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని పక్షులు అరుస్తూ ఉంటాయి. కొద్దిసేపటికే కేకలు ఆగిపోతాయి. ఒక వాయిస్ ఓవర్ లో ఆ అమ్మాయిని పులి చంపింది అన్నట్టుగా చెప్తారు. కానీ నిజంగా పులి చంపిందా, లేకుంటే వేరే ఎవరైనా చంపారా, అసలు అమ్మాయి ఎవరు, చంపింది ఎవరు, కానీ చూసే ప్రేక్షకుడికి ఇవి ఏమీ తెలియదు. తర్వాత కథ నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. అదే ఫారెస్ట్ కి హీరోయిన్ వస్తుంది. అక్కడ ఉండే పక్షుల రాగాల్ని రికార్డ్ చేసి ఒక బుక్ లో రాసి ఒక ప్రాజెక్ట్ ని ఒక పర్సన్ కి సబ్మిట్ చేయడం కోసం. తర్వాత అక్కడికి వచ్చిన హీరోకి హీరోయిన్ పరిచయం అవ్వడం, ఇదే క్రమంలో ఆ హీరో తను ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని తెలియడం, తను మొదటి సీన్ లో చనిపోయిన అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని తెలుసుకోవడం కోసం వచ్చానని చెప్పడం. ఈ కథ జరుగుతున్న క్రమంలో మొదటి సీన్ లో చనిపోయిన అమ్మాయి ఎవరు కాదు, హీరోయిన్ కంటే తన ప్లేస్ లో ముందొచ్చిన అమ్మాయి అని తెలియడం. క్లైమాక్స్ లో హీరోకి తనను చంపింది ఎవరో కాదు, ఒక శరత్ బాబు అంటే ఆ ఏరియాలో ఉండే ఒక ఇన్స్పెక్టర్ అని తెలియడం. సో ఇదంతా ఆ ప్రొటాగనిస్ట్ తో పాటు ప్రేక్షకుడు కూడా సేమ్ టైం తెలుస్తుంది. ఓపెనింగ్ లో మొదటి సీన్ లో చనిపోయిన అమ్మాయి ఎవరో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియదు, ఎవరు చంపారో తెలియదు. కానీ కథ జరుగుతున్న ప్రోగ్రెస్ లో 1 by 1 ఇటు ప్రేక్షకుడికి తెలుస్తుంది, అటు ప్రొటాగనిస్ట్ కు తెలుస్తుంది. సేమ్ టైం తెలిసినా లేకుంటే కొంచెం ముందు వెనక తెలిసినా గానీ. సో ఇలాంటి సీన్ ని మొదటి సీన్ గా వేస్తే దాన్ని ప్రెల్యూడ్ సీన్ అంటారు. ప్రెల్యూడ్ ఓపెనింగ్ తో మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, డ్రామాస్ లో ఇంకా తక్కువ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో మనం చూడొచ్చు. సో మీకు ప్రెల్యూడ్ ఓపెనింగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో ప్రొలాగ్ ఓపెనింగ్ అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.